ఈ మనుషుల్లో 3 రకాలు ఉంటారు. లోవర్, అప్పర్, మిడిల్ క్లాస్. ఈ అప్పర్ క్లాస్ ఇళ్లలోకే మనం వెళ్ళాలి. అదే విధంగా ఇళ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎంతో లక్షణమైన ఇల్లు, కక్కుర్తి కొంప, ఓ మోస్తరు ఇల్లు, లో క్లాస్ ఇల్లు, లేదంటే వేలంలో ఉన్న ఇల్లు. ఇందులో లక్షణంగా ఉన్న ఇంటిని మనం వెతుక్కోవాలి. ఈ వాస్తు వాస్తు అని చెబుతూ ఉంటారే, అది మనుషులు మోసం చేయడానికి కనిపెట్టింది ఏమీ కాదు. నా దృష్టిలో మాత్రం అది కూడా దొంగతనం లాంటిదే. అది ఒక శాస్త్రం. ఈ ఇల్లు ఎలా ఉంది? పర్వాలేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది. దీని వాస్తే సరిగ్గా లేదు. కిచెన్ సరైన స్థానంలో లేదు. ఏమవుతుంది? మనశ్శాంతి ఉండదు. ఓహో, ఎవరిది? నీదా? భార్యది. భార్య మనశ్శాంతిగా లేకపోతే ఆ తర్వాత ఏమవుతుంది? ఓకే ఓకే. అందువల్ల ఇటువంటి ఇంటిని మనం అవాయిడ్ చేయాలి. భర్త కంటికి రెప్పలా చూసుకునే భార్యల్లాగే లక్షణమైన ఇళ్ళు కూడా ఉంటాయి. అటువంటి ఇల్లు అయితేనే మనకు బాగా సూట్ అవుతాయి. అయ్యో, రండి రండి, నన్ను దోచుకోండి ఆ ఇళ్ళు ఆహ్వానిస్తూ ఉంటాయి. అదే మనకు మంచి ఛాన్స్. అదిగో అటువంటి ఇల్లు చూడండి. ఈ ఇంటికి నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఎంతో లక్షణమైన ఇల్లు. ఈ ఇంటికి ఏ లోటు లేదు. నేను చెప్పింది విన్నారుగా? అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? చూడండి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్, వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్. శకునం కూడా బాగుంది. ఇక మనం వెతుక్కోవద్దు, ఇదే ఫిక్స్ చేసేసుకుందాం. కన్ఫర్మ్ చేయొచ్చు కదా? ఓకే. ఇవి ఇంటి తాళాలు. ఇందులో ఏది ఆ ఇంటికి సూట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఏదో ఒక దాంతో ఆ ఇంటిని తెరవచ్చు. ఈ తాళం చెవితో గేటు తెరవచ్చు. గేటు తెరుచుకుని మీరు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు తలుపు తెరుచుకుని మీరు లోపలికి వెళ్ళారంటే హాల్ వస్తుంది. దానికి పక్కనే చూసారంటే బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. బెడ్రూమ్లోనే ముఖ్యమైన బీరువా ఉంది. దాని ఒక కీ ఆవిడ తీసుకువెళ్ళుంటుంది. ఇంకొక కీ లివింగ్ రూమ్ లో కార్నర్ లో ఉన్న ఫిష్ ట్యాంక్ లో శంఖం లోపల ఉంటుంది. శంఖం. మీరిద్దరూ ధైర్యంగా లోపలికి వెళ్తున్నారు, కీ తీసుకుంటున్నారు, బీరువాని తెరుస్తున్నారు. వాళ్లకు అవసరం లేదనుకున్న డబ్బు మీరు తీసుకుంటున్నారు, వెంటనే తిరిగి వచ్చేస్తున్నారు. ఓకే కదా? ఎలాగో దొంగతనం చేయబోతున్నాం, మొత్తం తీసేసుకుందాం. వద్దురా వద్దు. ఎప్పుడైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాను. 10 చాలు, 10 చాలు. 1 2 3 4 5 6 7 8 9 10. భగవంతుడా కాపాడు తండ్రి. హాయ్. అయ్యో బాబోయ్, నన్ను వదిలే. ఎత్తు ఎత్తు. ఏమెత్తాలి సామే? చేతులు ఎత్తరా. ముందుకు రాకండి, వచ్చారంటే షూట్ చేస్తాను. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్.
అంటే మీకు 10 లక్షలు కావాలి అంతేగా? వద్దు సార్, వద్దు. మీ ఇంట్లోంచి మాకు ఒక్క రూపాయి కూడా వద్దు. అవును, కానీ మమ్మల్ని ప్రాణాలతో వెళ్తే అంతే చాలు సార్. ఇక్కడి నుంచి వెళితే ఇంకో ఇంటికి వెళతారా? లేదు సార్, లేదు, వెళ్ళం సార్. మేము మంచి కుటుంబానికి చెందిన వాళ్ళం. అడిగి చూడండి. పైగా నేను ఒక సమాజ సేవకుడిని సార్. మరి పాపచ్చన్ గారి అప్పు ఎలా తీరుస్తారు? ఏంటి, ఎలా తీరుస్తావు? తెలియదు సార్. నేను సహాయం చేయనా? ఎగతాళి చేయకండి సార్, మరో దారిలోకే వచ్చాం. తెలుసు, అందుకే అడిగాను. 10 లక్షల రూపాయలు నేనివ్వనా? ఊరికే కాదు, దానికి బదులు మీరు నాకు సాయం చేయాలి. ఏం సహాయం సార్? ఒకణ్ణి చంపాలి. చంపాలా? గన్ను తీనా? వద్దు సార్. ఆ దేవుడే మిమ్మల్ని నా ముందుకు తీసుకొచ్చాడు. ఈ ఇంట్లో అన్ని రూమ్స్ లో కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నాయి. మీరు లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా రికార్డ్ అయింది. అది పోలీసులకిస్తే ఏం జరుగుతుందో మీకే తెలుసు అనుకుంటాను. చెయ్యని నేరానికి మీరు జైలుకు వెళ్లడం నాకిష్టం లేదు. కానీ ఆ విశ్వాసం మీరు నాకు చూపించాలి. మేమిప్పుడు ఎవరిని చంపాలో చెప్పండి సార్. వెంకట కృష్ణ అనే నా ఫ్రెండ్ని చంపాలి. వాడే ఇప్పుడు నా శత్రువు. వెంకట కృష్ణ సకల కళావల్లభుడు. విదేశీ భాషలే కాకుండా దాదాపు 10 భాషలు వాడికి తెలుసు. కానీ వాడి టాలెంట్ ని వాడు ఉపయోగించుకున్నది తన సంతోషం కోసం మాత్రమే, కేవలం స్త్రీ సుఖం కోసమే. నాకు తెలిసినంత వరకు వాడు దారుణమైన ఉమనైజర్. పరిచయమైన ఏ అమ్మాయినైనా అనుభవించకుండా వదిలిపెట్టాడు. అమ్మాయిల్ని వలలో వేసుకోవడంలో వాడికి వాడే సాటి. నీకు విషయం తెలుసా? ఏంటి? మన కొత్త ఎండి సుజా ఉంది కదా. మ్మ్. హే, బాగున్నావా? తను నిన్న నా ఫ్లాట్లోనే పడుకుంది, నా బెడ్ మీద. అలా ఎంతో మంది అమ్మాయిలు కోపం వల్ల, ఈర్ష్య వల్ల తెలీదు. నేను వాడితో బెట్ కాశాను. నీకు వీలైతే వల్ల వేసుకురా చూద్దామని ఎంతో మందిని చూపించాను. ఏమిట్రా? కొత్త కాపీ రైటర్ తనూజా వారియా. తాను పడుతుందా నీ వల్ల? రాత్రి నువ్వింటికి రారా, తను నేను కలిసి ఏమేం చేస్తున్నావో నువ్వే చూడు. హాయ్. హాయ్. ఏమిట్రా ఇది? రా. నాగవామింట సుగంధిపాల కస్తూరి, తెల్ల జిల్లెడి పువ్వు రేకులు పారిజాతం, ఇవన్నీ కలిపి కాచిన నూనె, నల్లతుమ్మ జిగురు, నాగభైరవి వేరు, వాము, ఇవన్నీ కలిపి ఫిల్టర్ చేసిన ఆవు పాలు, కుక్కవామింట, కొబ్బరి నీళ్లు, డబుల్ షుగర్, ఇవన్నీ ఈక్వల్ గా తీసుకొని నల్ల జీలకర్ర కలిపి బాగా నూరి చక్కెర, ఆవు పాలు, నెయ్యి కలిపి గోరువెచ్చగా కాచుకొని తాగాలి. ఇటువంటి గొప్ప మందులన్నీ వాడుతున్నాను కదా, ఈ మాత్రం లేకపోతే ఎలా?